మాట్లాడుతున్నాడు. సార్దీసు సంఘముతో ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు జీవించున్నావన్న పేరే నీకుంది. ఇక్కడ అదే చక్కగా రాయబడింది, జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే, నువ్వు చనిపోయిన వాడవే, నీవు చనిపోయిన వాడవే. ఎలా చనిపోయిందంట? ఒక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. ఎలా చచ్చిపోయారంట వీళ్ళు? ఎలా చచ్చిపోయినారంటే, దేవుని వాక్యం చాలాసార్లు అంటాము, ఏమండి మేము చచ్చిపోయిన వారమా? ఎవరైనా మనం ఏమన్నా అంటే వాళ్ళు ఎంతో రోషం వచ్చేస్తుంది, ఏమో మమ్మల్ని ఇలా అంటారా అని. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, చనిపోయినారు. ఎలా చనిపోయినారంటే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. సార్దీసు సంఘం ఒకప్పుడు లోకములో ఉన్నది. వారికి ప్రభువు తెలియదు, యేసు తెలియదు, వారికి రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు. అలా వారు లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని సేవకులు వాక్యమును బోధించారు. వారు తమ పాపమును ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందారు, నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందారు, సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు దేవుడు వారి యొక్క విధేయతను చూసి ఆ సంఘమును ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారంటే, 7 సంఘములలో బహుగా ఆశీర్వదించారు. వారు ధనవంతులుగా పేరు తెచ్చుకున్నంత రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించారు. దేవుడు గొప్పగా దీవించాడు. ఉన్నతమైన పట్టణం మీద ఈ సంఘం ఉంది. వారు అనుకుంటున్నారు, మాకేమీ పర్వాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే, వారు క్రమక్రమంగా దిగజారిపోతూ ఉన్నారు. మరలా తిరిగి లోకములో పడిపోయినారు, పాపములో పడిపోయినారు, దేవుని వాక్యానికి అవిధేయులైపోయినారు, అంధకార సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నారు, అవిధేయులుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు వారిని చూసినప్పుడు ఆయనకు బాధ కలిగింది, వేదన కలిగింది. అయ్యో నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ కుమార్తె, ఎందుకు నీవు ఇలా చేస్తా ఉన్నావు? నేను ఎంతో ప్రేమతో నిన్ను పెంచాను, నిన్ను గొప్పవాణిగా చేశాను, నువ్వెందుకు ఇలా అయిపోయావు? నీ పేరేమో జీవం అని చెప్తున్నావు, కానీ జీవించున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవు, చనిపోయిన వాడవని దేవుడు ఎంతో వాపోతున్నాడు, పిల్లరా బాధపడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వదించిన తరువాత మనము దేవుని ఆశీర్వాదం వద్దనుకొని మనము వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటాము. తిరోగమనము. ఒక వ్యక్తి ఆశీర్వాదం పొంది, అది ఆత్మీయ జీవితం కావచ్చు, భౌతిక సంబంధమైన జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎదుగుతూ ఉండాలి, కానీ పైనుండి కిందికి తిరోగమనంలోనికి మనము రాకూడదు. వస్తూ ఉన్నామంటే పతన అవస్థకు మనం వెళ్తున్నామని అర్థము. నేను ఒక సంఘటన చెప్తాను. నాకు తెలిసిన ఒక చిన్న అమ్మాయి ఉంది, అంతే 8-10 సంవత్సరాల పాప. చాలా పేదవారు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, సింపిరి జుట్టు, తలకు నూనె కూడా లేదు, కాళ్ళు వేసుకోవడానికి చెప్పులు లేవు. తండ్రి త్రాగుబోతు, తల్లి ప్రభువుని నమ్ముకుంది. ఎంతో వేదన. 4 పిల్లలు చాలా వేదన పడుతున్నారు. సరే, ఒక మిషనరీ సిస్టరు చూసింది ఆ అమ్మాయిని. అయ్యో, ఒక పిల్లకన్నా సహాయం చేస్తే బాగుండు, దేవుడి ఆశీర్వాదం వీరికి చూపిస్తే బాగుండు అని ఆలోచించి ఆమె ఏం చేసిందంటమ్మా, ఇంతమంది పిల్లలు మీరు పెంచలేరు కదా, ఈ పిల్లని నాకు ఇవ్వండి, నేను ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసి మరలా మీ అమ్మాయిని మీకే ఇస్తా, నాకేం అవసరం లేదు అని చెప్తే వాళ్ళు ఇష్టపడి ఆ అమ్మాయిని ఆ సిస్టర్కు అప్పచెప్పారు, ఆ మిషనరీకి. ఆమె సంతోషమైపోయింది, వాళ్ళు కూడా సంతోషమైపోయినారు. అయిపోయిన వెంటనే తీసుకొచ్చింది ఈ అమ్మాయిని చకచక
మంచి పెద్ద షాపింగ్కి తీసుకెళ్ళిపోయింది. ఇప్పటి నుండి ఏమైనా నా కుమార్తె, మీ కుమార్తె కాదు. కాబట్టి ఇదిగో ఏమని ఇప్పుడు ఏం చేసిందంటే మరి చాలా ఖరీదైనటువంటి 2 జతలు 3 జతలు బట్టలు కొనింది. తర్వాత చెప్పులు షాపుకి తీసుకెళ్ళిపోయింది. మరలా 2 జతలు చెప్పులు కొనిపించింది. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ కావాలంటే మరలా ఒక హ్యాండ్ బ్యాగ్ కొనిపించింది. ఖరీదైనటువంటి బట్టలు, ఖరీదైనటువంటి ప్రియులారా అన్ని చెప్పులు, ఖరీదైనటువంటి తైలము అన్ని కొనిపించేసింది. బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అంతా శుభ్రంగా స్నానం చేపించేసి ఈ అమ్మాయికి ఖరీదైన బట్టలను తొడిగించింది. దేవుని సోదరు చెప్పడానికి హల్లెలూయా. బట్టలు, చెప్పులు, తర్వాత చక్కగా తలదువ్వి మంచిగా నీట్గా తయారైపోయి ఇప్పుడు ఆ అమ్మాయిని తన కారులో ఎక్కించుకొని పోతా ఉంది. సాయంత్రం అయిపోయింది. పెద్ద హోటల్, ఏసీ హోటల్లో కుషాన్ బెడ్ మీద పడుకోబెట్టింది. జస్ట్ ఒక రోజులోనే ఆ అమ్మాయి జీవితము ఏమైపోయిందంటే చూడండి, ఒక క్షణములో ఎక్కడో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఉన్నతమైన స్టేటస్కు వెళ్ళిపోయింది. ఒక క్షణం మొత్తం జీవితం అంతా మారిపోయింది. కారులో తిరుగుతూ ఉంది, హ్యాపీగా ఉంది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులకి అయిపోయింది, ఒక నెల అయిపోయింది. పిల్లరా బాగుంది, అమ్మాయి బాగుంది, ఆ సిస్టర్ బాగుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు లేదు మా అమ్మాయి మాకు కావాలి, మా అమ్మాయిని చూడకుండా మేము ఉండలేము అంటుంటే ఆ అమ్మాయి కూడా మా అమ్మ నాకు కావాలని అడగడం ప్రారంభించింది. అందరం చెప్పాము, అమ్మా నీ కూతురు జీవితము నువ్వు ఇలాగుంటే ఇదిగో ఇలాగే ఎంతకాలము ఈ దరిద్రంలో బ్రతుకుతారు, ఎంతకాలము ఈ అంధకారంలో ఉంటారు, ఎంతకాలము ఈ శాపగ్రస్తమైన జీవితం ఉంటుంది. ఇదిగో నీ కుమార్తెను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కుమార్తె ద్వారా నీ కుటుంబం అంతా దీవించబడతా ఉంది. ఉన్నతమైన చదువును చదివిస్తామమ్మా ఉంచండి. లేదు మా కుమార్తె మాకు కావాలి. మళ్ళా తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. వస్తూ ఉంటే ఆ సిస్టర్ ఏం చేసిందంటే, ఆమె చాలా మంచి ఆవిడ, ఆ పాత బట్టలు ఆమె పాడేలా ఈ బట్టలన్నీ విప్పి మరలా ఏ బట్టలతో వచ్చిందో అదే బట్టలు తొడిగింది. చెప్పులు లేకుండా తీసేసుకుంది. అయ్యా 1-10 సార్లు చెప్పాము చూడు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూశారు, ఇప్పుడు తిరిగి మరలా బట్టలు మార్చి ఆ అమ్మాయి పాత రూపాన్ని చూసినట్టు చూశారు. నువ్వు ఇంతకుముందు చూసిన నీ కూతురు అలా ఉంటే మంచిదా? ఈ మురిగిపోయినటువంటి బట్టలతో ఇలాగా అందవికారంగా ఉంటే నీకు మంచిదాన్ని కోరుకోమంటే వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఈ మురికిలాగా ఉంటేనే మాకు ఇష్టము. ఏమన్నారు? మురికిలాగుంటేనే మాకు ఇష్టము అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని మరలా వెనక్కి తీసుకుని వచ్చారు. ఇప్పుడు మురికిలోనే ఆ బిడ్డ బతుకుతుంది. ఎంత బాధాకరమైన విషయమా. అదేంటంటే పిల్లల మీద ప్రేమ. ఏమిటి ప్రేమ? దేవుని ఆశీర్వాదాన్ని వద్దనుకునేది ప్రేమ. నీ జీవితాన్ని మారుస్తానని ప్రభు చెప్తుంటే వద్దు అనుకుంటుంటే ప్రియులారా ఎవరు బాగు చేస్తారు? చూసినప్పుడు చాలా బాధ ఉంది. ఆ అమ్మాయి అలాగే బ్రతుకుతూ ఉంది. చూసినప్పుడల్లా చాలా బాధ కలుగుతూ ఉంది. ఎలాగైనా సరే వీరికి సహాయం చేయాలి, ఎలాగైనా సరే వీరిని బాగు చేయాలి, ఎలాగైనా సరే వీరి ఉన్నతంగా రావాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ సహాయపడుతుంటే ప్రియులారా వారు చెప్తారు, అయ్యా మాకు ఇలాగే బాగుంది. మార్పులోనికి రావాలేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వచ్చినా మరలా తిరిగి వెళ్తున్నారు. ఇక్కడ ఇదే జరుగుతూ ఉంది ప్రియులారా. ఈ సంఘము కూడా సేమ్ అదే పొజిషను. మనలో కూడా చాలా మంది అదే స్థితిలో ఉన్నాము. నా కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ప్రారంభించాడు. ప్రభువు నమ్ముకున్న తర్వాత నువ్వు దీవించబడతా ఉన్నావు. నీ స్థితి మారుతూ ఉంది, నీ పరిస్థితి మారుతూ ఉంది. అనారోగ్యంలో ఉంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు.
ఒకవేళ ఆయుష్ తక్కువైన నీ జీవితాన్ని దేవుడు దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమృద్ధినిస్తాడు. నీ స్థితిని మార్చి మరొక రూపాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. నీ పేదరికాన్ని తొలగించి దేవుడిని ధనవంతునిగా మారుస్తాను అని వాక్యము బోధిస్తుంది.